హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఏపీ వెదర్ న్యూస్లో ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో ఎల్నినో ప్రభావంతో రాబోయే 2 రోజులు తీవ్ర ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ తేలికపాటి మేఘాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా చోట్ల తీవ్ర ఎండలు వడగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో రేపటి నుండి కొన్ని చోట్ల మోస్తరు నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు ఈరోజు రేపు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో జారీ చేసింది. 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అత్యధికంగా 7 మండలాల్లో 44 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఈరోజు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 నుండి 42 డిగ్రీల మధ్య తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. అటు రాయలసీమ జిల్లాలైన నంద్యాలలో 43 డిగ్రీలు అత్యధికంగా నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీల చొప్పున నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఎండలు ఇప్పుడే ఇలా ఎండలు ఉంటే ముందు ముందు ఇంకా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఆందోళనకు గురి చేసింది. తెలంగాణలో తీవ్ర వడగాలులకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలో ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదుగా అది ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయింది. అదే పగటి వేళ తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈ రాగల 2 రోజులు తీవ్ర వడగళ్ళు ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.